ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్తున్నాం అనమాట. ఎందుకు వెళ్తున్నాను అన్నది వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా వీడియోని ఫుల్గా చూసేసేయండి. ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇక్కడ వచ్చేసి జూన్ 7th మేము మార్నింగ్ అనమాట. మాకు ఫ్లైట్ 8:30కి. సో మేము 6:30 ఆ టైంకి స్టార్ట్ అయ్యాము. ఇంటి దగ్గర 7 o'clock కల్లా ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయాము. మేము ఫ్లైటే బుక్ చేసుకున్నాం అనమాట. సో దట్ మార్నింగ్ ఫ్లైట్కి వెళ్ళిపోయి మళ్ళీ నైట్ ఫ్లైట్కి హైదరాబాద్ నుంచి వైజాగ్కి రిటర్న్ అయిపోతాం అనమాట. సో 1 డేలోనే మీకు మేము హైదరాబాద్లో ఏం చేసాం అదంతా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. సో మార్నింగే కదా, సో కొంచెం ఎలా ఉందంటే బద్ధకంగా ఉన్నట్టు ఉంటుంది. అండ్ ఇంక ఇక్కడైతే నేను వేసుకున్న అవుట్ఫిట్ వచ్చేసి ఇది షాపింగ్ బీస్ బై ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి పంపించారనమాట. లాస్ట్ ఇయర్ది ఇది. చాలా బాగుంటుంది. నేనైతే ఇలా సింపుల్గా ఈ విధంగా రెడీ అయిపోయాను. అండ్ ఇప్పుడైతే మేము ఫ్లైట్ అయితే స్టార్ట్ అవబోతుంది. అండ్ ఇప్పుడు మీకు చెప్తాం మేము ఎందుకు వచ్చాము అంటే, మీ అందరికీ తెలుసు నేను బిజినెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను కదా, క్లాతింగ్ రిలేటెడ్. సో స్టాక్ పర్చేస్ చేయడం కోసం అయితే మేము హైదరాబాద్ వెళ్తున్నాం. అంటే హైదరాబాద్లో కొంచెం స్టాక్ అయితే పర్చేస్ చేస్తున్నాము. కొంచెమే కాదు, కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే చేసాము. ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క దగ్గర మేమైతే కలెక్షన్స్ చూసి వెతికి వెళ్ళి తీసుకోవడం జరుగుతుంది. చాలామంది అడగచ్చు ఎక్కడ తీసుకున్నారు ఏంటి అనేది, బట్ నేను ఆ డీటెయిల్స్ అయితే షేర్ చేయను. ఎందుకంటే బిజినెస్లో మనం స్ట్రాటజీస్ కొన్ని ఉంటాయి. సో కలెక్షన్స్ అయితే మాత్రం మంచి కలెక్షన్సే తీసుకొస్తున్నాను. ఎప్పుడు ఓపెనింగ్ అని చెప్పి కూడా నాకు చాలామంది అడుగుతున్నారు. మ్యాక్సిమం నాకు తెలిసి నెక్స్ట్ వీక్లో నేను ఓపెనింగ్ పెట్టేయవచ్చు. ఈ వీక్ అంతా కూడా ఇంకా స్టాక్ మేము అక్కడ వెళ్ళి ఆర్డర్ ఇచ్చేసాం కదా, స్టాక్ అంతా రావాలి, వాటికి మేము ప్రైజెస్ అవి రాయాలి, సర్దాలి, ఇంకా ఇలా చిన్న పనులన్నీ బ్యాలెన్స్ ఉండిపోయాయి. అవన్నీ మ్యాక్సిమం ఈ వీక్లో కంప్లీట్ చేసేస్తాము. నెక్స్ట్ వీక్ పంతులు గారిని ఒకసారి ముహూర్తం కనుక్కుని ఇంకా ఓపెనింగ్ అయితే చేసేసిన తర్వాత స్టార్ట్ చేస్తానన్నమాట బిజినెస్ అయితే. ఇందులో వచ్చేసి నేను ఏమేమి ఉంటాయి అంటే బిజినెస్లో కుర్తా సెట్స్, కుర్తీస్, డ్రెస్సెస్, సారీస్, డైలీ సారీస్, పార్టీవేర్ సారీస్, నైటీస్, ఇట్లా నేను కొన్ని కలెక్షన్స్ అనుకుంటున్నాను. కస్టమైజ్డ్ కానీ స్టిచ్చింగ్, మగ్గం వర్క్ అలాంటివి అయితే పెట్టట్లేదు. ఓన్లీ రెడీ టు సేల్ లాగా పెడుతున్నాను అనమాట. చాలామంది ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవాలి అని అనుకునే వాళ్ళు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు. లేదు మీరు వైజాగ్లో ఉన్న వాళ్ళు మీ దగ్గరికి వచ్చి మీ స్టోర్కి వచ్చి మేము పర్చేస్ చేసుకుంటాం, మాకు నచ్చినవి అని అనుకుంటే హ్యాపీగా మీరు వైజాగ్ నా స్టోర్కి వచ్చి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అడ్రస్ అవన్నీ కూడా నేను తర్వాత మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదే ఓపెనింగ్ రోజు ఎలాగో చెప్తాను కాబట్టి అప్పుడు మీకు నేను చెప్తాను ఎక్కడ అడ్రస్ ఏంటి అనేది. ప్రాసెస్ కూడా క్యాష్ ఆన్ డెలివరీ అడుగుతున్నారు. క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు, అంతా కూడా ఫోన్పే, ఆన్లైన్ పేమెంట్, ఫోన్పే ఆర్ గూగుల్ పే. సో ఇవన్నమాట డీటెయిల్స్ అయితే. అండ్ ఇక్కడ నాకు ఇంకా మార్నింగే లేసిపోయాం కదా, ఇంకా నిద్ర వచ్చేస్తుంది. ఇంకా నాకు ఫ్లైట్ ఎక్కగానే నాకు నిద్ర వచ్చేస్తుంది. ఫ్లైట్ అనే కాదు, నేను ట్రావెల్ చేసేటప్పుడు కార్ అయినా ఏదైనా కూడా నాకు నిద్ర వచ్చేస్తుంది అనమాట. సో కరెక్ట్గా మేము మన వైజాగ్ నుంచి హైదరాబాద్కి 45 minutes కదా, 45 to 50 minutes జర్నీ కాబట్టి. సో ఇక్కడైతే మేము రీచ్ అయిపోయాము. హైదరాబాద్ వచ్చేసాం. ట్యాంక్ బండ్ అనమాట ఈ ప్లేస్ అయితే. సో ట్యాంక్ బండ్ చూసినప్పటికీ హాయిగా అనిపించింది. అంటే ఇప్పుడు మేము వైజాగ్లో ఉంటున్నాం కాబట్టి హైదరాబాద్ వెళ్ళినప్పుడు కొత్తగా ఉంటుంది ఆ ఫీల్. అన్ని ప్లేసెస్ చూసేటప్పుడు ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతాం. అదేవిధంగా హైదరాబాద్ వాళ్ళు వైజాగ్ వచ్చినప్పుడు కూడా ఆబ్వియస్లీ అదే ఫీల్ ఉంటుంది కదా. సో ప్లేస్ చేంజ్ అయినప్పుడు ఆ కొత్తదనం అదంతా ఉంటుంది. అండ్ ఇక్కడైతే మెయిన్ క్లైమేట్ ఎలా ఉందంటే వర్షం పడింది. మేము వెళ్ళిన రోజు కొంచెం ఎండగా ఉంది కదా, తర్వాత అంతా కూడా వర్షం పడింది. మంచి చల్లగా అయిపోయింది మధ్యాహ్నానికి, చాలా బాగుంది. అండ్ ఇక్కడ నాకు వైజాగ్లో నేను మామూలుగా ఇన్స్టాలో స్టోరీ పెట్టాను అనమాట, ట్రావెలింగ్ అని చెప్పి. చాలామంది హైదరాబాద్లో మీట్ అవ్వండి, ఎక్కడ ఉన్నారు, కలుస్తామని చెప్పి అడిగారు. నేను వచ్చింది బిజినెస్ పని మీద వచ్చాను, కలడానికి కూడా అవ్వదు కాబట్టి అందుకే నేను మ్యాక్సిమం ఎవరికి రిప్లై ఇవ్వలేదు. నా ఫ్రెండ్స్ కూడా చాలామంది అడిగారు కలుద్దామని చెప్పి, అసలు టైం సరిపోలేదన్నమాట మెయిన్ అయితే. అండ్ ఇక్కడైతే నేను వచ్చాను కదా, స్టాక్ అంతా కూడా చెక్ చేసుకుంటున్నాను, ఏవి బాగుంటాయి, మనకి ఏవి బాగా వెళ్తాయి అని చెప్పేసి నేను చూసుకుంటున్నాను అనమాట. సో నాకైతే కుర్తా సెట్స్ కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి తెలుసా. ప్రజెంట్ ఒక కాలేజ్ స్టూడెంట్ దగ్గర నుంచి మ్యారీడ్ పిల్లలు ఉన్న తల్లుల వరకు కూడా ఎక్కువగా ప్రిఫర్ చేసేది కుర్తా సెట్స్, అంటే 3 pieces సెట్స్. సో దాని మీద నేను ఎక్కువ ఫోకస్ చేశాను. అది కూడా మంచి వర్క్తో
బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చాయన్నమాట. నాకు చాలా బాగా నచ్చాయి. సో అందుకే అదిగోండి అదంతా కూడా నేను తీసుకునేవేనమాట. అండ్ ఇంకా కొన్ని సెలెక్ట్ చేస్తున్నాను. కుర్తీస్ కూడా మంచి వర్క్తో వచ్చేవి తీసుకున్నాను. సో మరి స్టే ట్యూన్ ఫర్ ది న్యూ కలెక్షన్స్. సో అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. నేను కూడా మీ అందరి సపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను. మంచిగా మీరు నా బిజినెస్ని ఆదరిస్తే ఇంకా మీ ముందుకి మంచి మంచి కలెక్షన్స్తో తీసుకొస్తాను. వైజాగ్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా విజిట్ చేయండి. అండ్ ఇక్కడైతే నేను చూసుకుంటున్నాను అనమాట ఏవేవి బాగుంటాయి ఏంటి అని చెప్పేసి. సో వీటి అడ్రస్ అవి అయితే నేను చెప్పట్లేదు మీకు. సారీస్ కూడా చాలా బాగున్నాయి. మంచి మంచి సారీస్ ఒక్కొక్క ప్లేస్లో నుంచి కొన్ని కొన్ని కలెక్షన్స్ అన్నీ కూడా తీసుకొచ్చాను. లైక్ బడ్జెట్లో పెట్టుకుని మిడిల్ క్లాస్ వాళ్ళు అందరూ కూడా ఎఫోర్డ్ చేయగలిగేటట్టుగా నేనైతే సెలెక్ట్ చేశాను అనమాట. సో ఫైనల్లీ ఇక్కడైతే అంతా అయిపోయింది. ఇంకా దగ్గరుండి ప్యాకింగ్ కూడా చేయించేస్తున్నాము. సో దట్ పార్సిల్ మొత్తం ప్యాకింగ్ అయిపోయి బిల్ అంతా పే చేసేసుకున్నాం అనుకోండి, హ్యాపీగా మనకి ఇక్కడికి వైజాగ్కి కొరియర్ చేసేస్తారు. ఫస్ట్ టైం పర్చేస్ చేసేటప్పుడు మనం వెళ్ళి అన్నీ చెక్ చేసుకుని మాట్లాడుకోవాలి. తర్వాత నుంచి మనకి నచ్చినవి మనం ఫొటోస్ పెడితే ఆబ్వియస్లీ వాళ్ళు పంపించేస్తారు. ప్రతిసారి మనం వెళ్ళవసరం లేదనమాట. అండ్ ఇంక ఇక్కడ మధ్యాహ్నం లంచ్కి అయితే మేము ఎలిమెంట్ E7 అని చెప్పేసి KPHB కాలనీలో ఉంది. తిను నా సిస్టరే, చాలా మంచి క్లోజ్ సిస్టర్ అనమాట. సో స్వీటీ అంటాం తన పేరు. సో తనైతే అక్క మీరు లంచ్కి మాత్రం నా దగ్గరికే రండి, ఎక్కడికి వెళ్ళొద్దు అంటే ఇంకా సరే అని చెప్పి మేము అప్పటికే వెళ్ళేసరికి 2 o'clock అయ్యిందనమాట KPHB. సో KPHB దగ్గర వచ్చేసి ఇంకా ఇది వీళ్ళది KPHB ఉంది అండ్ ఆల్సో మేడ్చల్ హైదరాబాద్ బ్రాంచెస్. నెక్స్ట్ విజయవాడలో కూడా 2 బ్రాంచెస్ ఉన్నట్టున్నాయి. డీటెయిల్స్ మీరు కావాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ పేజ్లో చెక్ చేయండి. అండ్ మేము స్టార్టర్స్ ఆర్డర్ పెట్టాము. ఒకటి క్రిస్పీ ప్రాన్, ఇంకొకటి మటన్. టేస్ట్ మాత్రం వేరే లెవెల్. మీరు హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా విజిట్ చేయండి, అస్సలు డిసప్పాయింట్ అవ్వదు తెలుసా. మెయిన్గా క్రిస్పీ ప్రాన్ అయితే అద్దిరిపోయింది. ఈ సాస్ కూడా ఎంత బాగుందంటే స్వీట్గా అది క్రిస్పీ ప్రాన్ ముంచుకుని తింటే చాలా బాగుంది. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. మటన్ కూడా మంచిగా కుక్ అయిందనమాట. నెక్స్ట్ నేను మాక్టైల్స్లో వచ్చేసి ఫ్రూట్ పంచ్ ఒకటిని, నెక్స్ట్ ఇంకొకటి ఏదో ఆర్డర్ పెట్టాము. ఫ్రూట్ పంచ్ కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ మేము తింటుంది రైట్ హ్యాండ్తోనే, ఫోన్లో కదా తీసాను. సో మీకు ఆపోజిట్ డైరెక్షన్లో కనిపిస్తుంది లెఫ్ట్ హ్యాండ్తోనే, అందుకే చెప్తున్నాను. ఇంకా మెయిన్ కోర్స్కి వచ్చేస్తే మేము ఇక్కడ ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ తీసుకున్నాం అనమాట. ఇది కూడా చాలా టేస్టీగా ఉంది. మీలో ఎంతమంది వెళ్ళారు ఎలిమెంట్ E7 రెస్టారెంట్కు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, తెలుసా లేదా అనేది. ఒకవేళ తెలియకపోతే ఖచ్చితంగా వెళ్ళండి. వెళ్ళేటప్పుడు చెప్పండి ఇలా మధు తెలుగమ్మ వీడియోలో చూసాము తను చెప్పారు అని చెప్పి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. అంటే ప్రమోషన్ ఏం కాదు, జస్ట్ నేను మీకు చెప్తున్నాను. ఎందుకంటే నా సిస్టరే కాబట్టి నాకు బాగా తెలుసు అనమాట ఇన్స్టాగ్రామ్లో తను. సో అందుకని చెప్పేసి ఇంకా విజిట్ చేయడానికి అయితే ఇంకా వెళ్ళాము. సో ఇంక ఇక్కడ తినేసాక మాకు నైట్ ఫ్లైట్ వచ్చేసి కరెక్ట్గా 10:40కి అనమాట. మా ఫ్లైట్ నైట్ మేము బుక్ చేసుకున్నది 10:40కి. సో మాది లంచ్ అంతా కంప్లీట్ అయ్యేసరికి ఒక 1 hour పట్టింది. 3:30 ఆ టైం అయ్యింది. సో ఇంకా మేము KPHB దగ్గరలో ఎలాగో లూలు మాల్ ఉంది కదా, ఎప్పుడు చూడలేదు లూలు మాల్ ఓపెన్ చేసిన తర్వాత. సో అందుకని చెప్పి ఇంకా లూలు మాల్కి వచ్చేసాం అనమాట మేము. లూలు మాల్కి వచ్చి ఇక్కడ ఫస్ట్ అయితే మొత్తం అన్ని ఫ్లోర్స్ కూడా కవర్ చేసేసాం. కానీ నేను వీడియో అయితే ఏం షేర్ చేయలేదు. ఇంకా శ్రీధర్ టైం ఉంది కదా బోర్ కొడుతుంది అని చెప్తే ఇంకా మేము మూవీకి అయితే అక్కడ బుక్ చేసుకున్నాం అనమాట. సో ఏదో షో ఉంది, 4:50 షోకి ఏదో బుక్ చేసుకున్నాము. ఏ మూవీ అంటే గమ్ గమ్ గణేష. విజయ్ దేవరకొండ బ్రదర్ ఉన్నారు కదా, ఆనంద్ దేవరకొండ. సో ఇది సిట్టింగ్ అనమాట, ఖాళీగా ఉంది. ఎందుకంటే అంతగా ఎవరు క్రౌడ్ లేరు, ఎందుకంటే ఇది వీకెండ్ కూడా కాదు కదా. మేము వెళ్ళింది ఫ్రైడే రోజు వెళ్ళాము. సో పెద్దగా జనాలు అయితే ఎవరు లేరు. బట్ మూవీ అయితే మాత్రం బాగుంది, చూడండి. 1 time విజిట్, హ్యాపీగా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చూడొచ్చు. కొంచెం కామెడీగా అలా ఉందన్నమాట మూవీ. ఇంకా మూవీ చూసేసి ఇంకా మేము బయటకు వచ్చేసాము. ఇంక ఇప్పుడు టైం ఎంత అయిందంటే 7 అయినట్టుంది, 7:30 అవుతుంది. ఇంక ఇప్పుడు మేము డిన్నర్కి ఇంకా ఎయిర్పోర్ట్లో తినొచ్చు కదా అని చెప్పి మేము వెళ్తున్న దారిలోనే, ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారిలోనే సత్తిబాబు బిర్యానీ కనిపించింది. ఇది నేను రీల్స్లో చూసాను అనమాట. ఎప్పుడైనా హైదరాబాద్ వెళ్తే ఖచ్చితంగా తినాలి అని చెప్పేసి లిస్ట్లో ఉందన్నమాట నాకు. ఇంకా శ్రీధర్కి చెప్పగానే ఓకే అని చెప్పి మేము ఇంకా సత్తిబాబు బిర్యానీ దగ్గరికి వచ్చేసాము. యాజ్ యూజువల్గా రీల్లో చెప్పినట్టు విన్నట్టే చాలా బాగుంది. మీలో ఎంతమందికి సత్తిబాబు బిర్యానీ గురించి తెలుసు, తిన్నారు, మీ ఎక్స్పీరియన్స్ ఏంటది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఇక్కడైతే మనకి బగారా రైస్ కావాలంటే బగారా రైస్ విత్ ఒక ఎగ్ అండ్ ఆనియన్ నిమ్మకాయ పెట్టేసి ఇచ్చారు. సెపరేట్గా కర్రీ తీసుకోవచ్చు. మేమైతే ఏం చేసామంటే బగారా రైస్ తీసుకోలేదు, మేము చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ తీసుకున్నాం అనమాట.
కమ్మగా నెయ్యి ఒకటి వేసారేమో, కమ్మగా ఆ స్పైస్నెస్ కూడా అంతగా లేకుండా చాలా టేస్టీగా అనిపించింది. ఇంకా చికెన్ పకోడీ కూడా తీసుకున్నాం, కాజు వేసి చికెన్ పకోడీ కూడా తిన్నాము. అది కూడా చాలా చాలా బాగుంది. అండ్ ప్రైస్ కూడా బడ్జెట్లోనే అనిపించింది. సో మీలో హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. ఒకవేళ ఎవరైనా వైజాగ్ నుంచి వెళ్ళినా కూడా ట్రై చేయండి. ఇంకైతే ఇప్పుడు మేము మా ఫ్లైట్ అయితే రెడీగా ఉంది. సో ఇక్కడైతే మేము ఇంకా బయలుదేరిపోతున్నాం అనమాట. హైదరాబాద్ నుంచి వైజాగ్కి 10:40 కదా. సో 10:40కి మాకు ఫ్లైట్. మేము ఇంకా వైజాగ్ వచ్చేసరికి 11:30 అలా అయింది. ఇంక ఇంటికి వెళ్ళేసరికి 12 అయింది అనమాట. సో ఫుల్ 1 డే మొత్తం జర్నీతోనే అయిపోయింది మాకు. మార్నింగ్ స్టార్ట్ అయ్యాము వైజాగ్ నుంచి, మళ్ళీ నైట్కి రిటర్న్ అయ్యామన్నమాట. సో అది ఈరోజైతే వీడియో. సో ఫైనల్లీ మొత్తం అంతా కూడా సక్సెస్ఫుల్గా అంతా కంప్లీట్ అయిపోయింది. మీరు కూడా ఈ వీడియో చూసి ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. నచ్చినట్టయితే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా షేర్ చేస్తాను. అండ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అలానే పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేసేయండి. బికాజ్ నేను ప్రతిరోజు వీడియోస్ అప్లోడ్ చేస్తాను కదా, మీ వరకు నోటిఫికేషన్స్ వస్తాయి. హ్యాపీగా వీడియోస్ చూసి ఎంజాయ్ చేయొచ్చు. రేపు ఒక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తొందరగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మినీ వ్లాగ్స్ కూడా పెడుతున్నాను కదా, చూడండి. అదన్నమాట. ఇంకా తర్వాత నుంచి ఇంకా పిల్లలు మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నారు. నిన్న వీడియో కూడా నేను ఆబ్వియస్లీ బర్త్డే వ్లాగ్ అదంతా కూడా పెట్టాను కదా, సో అవన్నీ కూడా చూడండి మిస్ కాకుండా. రితికా బర్త్డే సెలబ్రేషన్స్కి మేము వెకేషన్కి వెళ్ళాము. అండ్ ముందు రోజు మిడ్ నైట్ సెలబ్రేషన్స్, తర్వాత షాపింగ్, ఇలా ఇవన్నీ కూడా అప్లోడ్ చేశాను. ఒకవేళ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఒకసారి ఛానల్లో చెక్అవుట్ చేసేసేయండి. బాయ్.